హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. మన పూర్వీకులు ఊరికనే కొన్ని వంటలు చేయలేదండి. దాంట్లో ఎన్నో లాభాలు ఉంటేనే వాళ్ళు కూడా ఆ వంటలు చేసింటారేమో అని ఇప్పుడు అనిపిస్తుంది మనకి. కానీ కొన్ని వంటల్ని మనం చాలా మర్చిపోయి ఉంటాము. పైగా వాటి గురించి మనకు తెలియదు. సో ఆ వంటల్లో ఒకటైనది ఉలవకట్టు చారు. సో ఇక్కడ మీకు ఈజీగా తెలియచేస్తూ నేను వాటి ఉపయోగాలు కూడా మీకు చెప్పాలనుకుంటూ మీకు ఈ రెసిపీని చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొనేసి ఈ విధంగా అయితే ఒక హాఫ్ కప్పు వరకు అయితే ఉలవలు వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగుతూ ఉండగా వాటి ఉపయోగాలు ఎలా పనిచేస్తాయి అనేది మనం తెలుసుకుందాము. ఉలవల్లో ఎక్కువగా ప్రోటీన్లు, ఐరన్, ఫైబర్, కాల్షియం, ప్రాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అది కాకుండా మనము మలబద్ధకం కూడా చాలా మనకి ఉపయోగపడుతుంది. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వారికి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది కూడా. అలాగే కొద్దిగా ఈ సీజన్లో మనకి కఫం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది కదా. సో అటువంటి వాటికి కూడా ఈ ఉలవలు అనేది ఉపయోగపడుతుంది. అలాగే మనకి మూత్రపిండంలో అంటే కిడ్నీస్లో స్టోన్స్ ఉంటాయి కదా, అవి ఉన్నవారికి కూడా రాకుండా కూడా పనిచేస్తుంది. ఉన్నవారికి అయితే ఆ రాళ్ళు కరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇవి తినడం వల్ల మంచి శక్తి, అలాగే మనకు ఆకలి కూడా బాగా కలగజేస్తుంది. అలాగే కంటి సమస్యలు ఏమున్నా కూడా వాటికి కూడా ఇది ఉపయోగపడేలాగా అయితే మనకు ఉలవల్లో అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మనము ఉలవలతో ఏదో ఒక రెసిపీ చేసుకొని చక్కగా తినచ్చు కదా మనము. ఈ విధంగా ఉలవల్ని వేయించుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రసంలోకి ఒక పౌడర్ కావాలి, వాటిని చేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల వరకు ధనియాలు, అలాగే 1 స్పూన్ అయితే జీలకర్ర, కొద్దిగా ఎండు కొబ్బరి కూడా ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అలాగే కారం ఒక 7, 8 వరకు అయితే ఎండుమిర్చీలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా అంటే కొద్దిగా మెంతులు, వీటినన్నిటినీ కూడా ఫైన్గా బాగా పౌడర్గా అయ్యేలాగా అయితే మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులోకైతే 1 ఇంచు అల్లం ముక్కల్ని కట్ చేసుకొనేసి ఒక 7, 8 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ అయ్యేలాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి ఇందులోకి 1 కప్పు చింతపండు పులుసు, అంటే ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొనేసి పులుసు తీసుకోవాలి. అలాగే ఇందులోకి 4 కప్పుల వరకు అయితే నీళ్ళు, మంచినీళ్ళు మనం తాగుతాం కదా, ఆ నీళ్ళని అయితే వేసుకొనేసి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని అంతా ఇందులోకి వేసుకొనేసి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఉలవలను అయితే ఇందులోకి వేసుకొనేసి ఇవి బాగా మెత్తగా, అంటే చాలా మెత్తగా పౌడర్ అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో అప్పుడే మనకు బాగా ఉలవల చారులోకి కలిసిపోతుందన్నమాట. ఈ విధంగా ఫైన్ పౌడర్ అంతా చేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న నీళ్ళలోకి అయితే ఈ పౌడర్ మొత్తం వేసుకొనేసి ఇప్పుడు స్పూన్తో కానీ గరిటెతో కానీ లేదు అంటే ఇలాంటి విస్కర్తో కానీ ఎక్కడ గడ్డలు లేకోకుండా స్మూత్గా సో అలా అయ్యేలాగా అయితే మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొనేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇది పాతకాలపు వంట అన్నాం కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే కుండలో చూపిస్తున్నాను. సో మీరు కావాలంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొనేసి ఈ విధంగా కుండ పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఉద్దిపప్పు వేసుకోవాలి. అది కాస్త వేగాయి అన్న తర్వాత 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర, అలాగే ఆవాలు కూడా వేసి ఇవి కాస్త చిటపటలాడాయి అని అనుకున్న తర్వాత అయితే మనము ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొనేసి పొడవాటి ముక్కలుగా అయితే కట్ చేసుకొనేసి ఇప్పుడు వాటిని కూడా ఇందులోకి వేసుకుందాము. అలాగే ఒక 2 రెమ్మలు పచ్చి కరివేపాకు అయితే వేసుకొని మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది ఈ స్టేజ్లో వేయడం వల్ల. సో ఈ 2 కాస్త బాగా మగ్గాయి, అంటే కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యాయి అనేంత వరకు అయితే వేయించుకొనేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడవకట్ట చారు అయితే కలిపెట్టుకున్నాం కదా, అది అంతా ఒకసారి వేసేసుకొనేసి ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు అయితే పసుపు, అలాగే ఒక ఫుల్ స్పూన్ వరకు అయితే బెల్లం. అవునండి, బెల్లం వేయడం వల్లనే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఈ చారు కూడా డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో ఇది ఇలా మరుగుతూ ఉన్నప్పుడైతే ఒక 3, 4 పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనము ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. ఇక ఉడికింది, మీకు చిక్కగా కావాలి అంటే ఈ స్టేజ్లో దింపేసుకోండి. పలుచగా కావాలంటే కాస్త నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక దింపే ముందు అయితే మనము కొద్దిగా అయితే కొత్తిమీర వేసుకొనేసి ఈ విధంగా కలిపేసుకొనేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయండి. ఈ ఉలవకట్టు చారునైతే మనం వేడిగా ఉన్నప్పుడు తినడం కంటే చల్లారిన తర్వాత తింటేనే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డేకి అయితే అసలు చెప్పనవసరం లేదండి.
చాలా బాగుంటుంది. చూసారు కదా మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకెలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే షేర్ చేసి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.